అందరూ అంటుంటారు, ఆకాశం నుండి రాలిపడే నక్షత్రాలు వేల సంవత్సరాల క్రితం మరణించిన శాంతిలేని ఆత్మలని. మరిప్పుడు చూస్తే అసలే చలికాలంలో వచ్చిన హాలోవీన్ రాత్రి. ఇటువంటి సమయంలో అంతరిక్షం లోతుల నుండి కొన్ని పిశాచులు భూమి మీదకి దండెత్తాయి. లేదు అంటే నా ఉద్దేశం ఇది చాలా బాగుంది కదూ. ఏమైతేనే మనం ఇది మూసేద్దాం, ఎందుకంటే నాకు కొంచెం చల్లేస్తుంది. ఓ, ఇది అక్టోబరే కదా. రాలిపడే నక్షత్రాలు ఎప్పుడూ అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అవి డైనోసార్స్ ని అంతం చేసి మనకు ఎటువంటి కష్టాలు రాకుండా చూస్తాయి. ఇక ఈ రోజు నా హాలోవీన్ లైవ్ స్ట్రీమ్. రోజంతా దీని కోల్తో సరిపోతుంది. ఎవరో పులికేకలు పెడుతున్నట్టుగానే పెడుతుంది. ఇది ఆగుదా అసలు? ఓకే, ఇప్పుడు ఆగింది. హ్యాపీ. మీరు చూస్తున్నట్టుగా వెనకాల బ్యాక్గ్రౌండ్గా హర్రర్ మూవీని పెట్టాను. భయపడాల్సిందేమీ లేదు, కొంచెం ఖర్చు పెట్టి ఇదంతా చేశాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కదా, అందుకని చేశాను. మీకు ఒకటి చెప్పాలి, మీ దగ్గర డబ్బులు లేకపోతే సినిమాలు తీయొద్దు. డబ్బు లేకుండా ఇదంతా చేయాల్సిన అవసరం లేదనుకుంటా కదా. నాకు తెలీదు మీరు డబ్బుల కోసం ఏం చేస్తారో, సంపాదిస్తారో, దానికోసం జేబులు కొడతారో నాకు అనవసరం కదా. సరే మరి, వెల్కమ్ టు మై హాలోవీన్ లైవ్ స్ట్రీమ్. మీరు చూస్తున్నట్టుగానే నా దగ్గర పిల్లల కోసం అన్ని రకాల క్యాండీస్ ఉన్నాయి, చాలా రుచికరమైనవి. అప్పుడు అందరూ అంటారు ట్రిక్ ఆర్ ట్రీట్ అని. చూస్తూ ఉంటే చాలా క్యూట్ గా ఉన్నాయి, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. నేనేమంటానంటే ఈరోజు కొంచెం కొత్తగా చేద్దాం. మీ అందరికీ తెలుసు నా ఛానల్లో కేక్స్, క్యాండీస్, మూవీ రివ్యూస్, మేకప్, గార్డెనింగ్, వాటర్ పూల్ గురించి మాట్లాడుకుంటామని. కానీ ఈరోజు ఏదైనా కొత్తగా చేద్దాం. ఈరోజు మనం గుమ్మడికాయని కొనేద్దాం, సరేనా? అలా అయితే అందరూ ఆన్లైన్ లో కనిపిస్తున్నారు కాబట్టి మనం లైవ్ లోనే ఎంజాయ్ చేద్దాం. హలో స్మూతీస్. సరే, ఇప్పుడు మనం కొయ్యడం స్టార్ట్ చేద్దాం. దీన్ని చూసారు కదా, కత్తి తీసుకొని 3 హోల్స్ చేయడం మొదలు పెట్టండి. అయితే ఒకటేమో నోటి కోసం. ఓ, చూసారా, పిల్లలు వచ్చేసారు. అసలైన పండగ మొదలవబోతుంది. వస్తున్నా. మీకు ఇక్కడ దొరికేది ట్రీట్. ఇదిగో ఈ క్యాండీస్ అన్ని మీకోసమే. ఇవన్నీ మీకే, తీసుకోండి. తీసుకుని తింటూ ఎంజాయ్ చేయండి. మూసుకొని ఇవి తీసుకొని పోండి, నాకు లోపల చాలా పని ఉంది. తీసుకుంటే తీసుకోండి, లేదా మానేయండి. పోండి పిల్ల కోతులారా. హలో ఫాలోవర్స్, నేను చెప్పినట్టుగా ఇక మనం పంప్కిన్ దగ్గరికి వద్దాం. ఇది కాస్త స్ట్రాంగ్ గా ఉంది. లోపల నాకు బిస్కెట్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి. ఆలివిన్ కదా, నాకు చాక్లెట్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి.
లూకా ఏంట్రా ఇంకా ఈ ఇల్లు అమ్మలేదా? అమ్మినా కూడా ఆ ఇంటిని ఎవరు కొంటారా? ఎన్నేళ్ల నుంచి ఉంటుంది ఇల్లు? 6 7 సంవత్సరాలు. ఈ 7 ఏళ్లలో ఎవరు ఇక్కడికి రాలేదు. అదృష్టం కొద్దిగా మనకి ఈ తాళాలు దొరికాయి. ఆ కాన్సెప్ట్కి వెళ్ళడం నాకు ఏ ప్రాబ్లం లేదు. అసలు ఇక్కడ మన రీయూనియన్ అవ్వడం అంత అవసరమా? అవును, ఈ రాత్రి మన కాబోయే భార్యల గోల ఉండని అర్థమే నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చెప్తాలే, ముందు లోపలికి రా. స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే రే శాటోమి. ఇప్పుడు ఈ రాత్రి నేను మీతోనే ఉంటాను, తెల్లవారే వరకు కూడా. నా భయంకరమైన మ్యూజిక్తో ఘోరమైన ఆత్మలకి వణుకు పుట్టించడానికి ఈ రాత్రంతా పాటలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడే అన్ని ప్రశ్నలకి సమాధానమిస్తాను. ఏంటి మీ బుర్ర ఇప్పుడు రాలే నక్షత్రాల గురించి ఆలోచిస్తుందా? మీ దృష్టి వాటి మీదే ఉందని తెలుసు. ఇప్పుడే ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో. సరిగ్గా చెప్పావు రే. నీకు తెలుసా, నేను మీ షో ఎప్పుడు వింటూనే ఉంటాను. నీతో మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని, ఒక ఊపుని ఇస్తుంది. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ బుర్ర ఒక ఖాళీ మైదానంలా ఉంటుంది. మీరు రేడియో జాకీగా ఉండడం కంటే మీ మైదానాన్ని క్రికెట్ ఆడే వాళ్ళకి ఇస్తే డబ్బులు వస్తాయి కదా సార్. ఇక్కడ లోకా కూడా ఉందా? లేదు. మరి రేణి? లేదు, అసలు తను ఇక్కడ ఉండే అవకాశమే లేదు. అయితే రేణి ఎక్కడున్నారా? దేవుడా, ఎవరైడు చెప్పరా? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు మీకు బాగా తెలుసు కదా. మొత్తం మందు లేకుండా, అమ్మాయి లేకుండా నేను పార్టీ ఎంజాయ్ చేయలేనని. ఈ రేణి ఎక్కడ? ఏంట్రా రాత్రిపూట ఇలాంటి చూడడానికన్నా రీయూనియన్ పెట్టో నాకు అబద్ధం చెప్పి? నేను నీకు అబద్ధం ఎక్కడ చెప్పాను? మనం ఇక్కడ కలిసాం, గుమ్మడికాయ, సోఫా, రేణి తప్ప ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. చెప్పడు ఆపి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సార్కు తెలిస్తే ఏమవుతుంది తెలుసు అసలు కదా. ఏంట్రా నీ గోలా? కొంచెం కూల్ గా ఉండి అన్ని నేను చూసుకుంటానుగా. ఇలా చూడు, లూకా నా అకౌంట్ నుంచి తన స్టేటస్ ని ప్రతి అరగంటకు ఒకసారి అప్డేట్ చేస్తుంది. ఒకవేళ సారా ఢిల్లీలో డేట్ కి ఈ కాన్సెప్ట్ లో తాగి తందనాలు ఆడతా. ఖచ్చితంగా. ఈ పని చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? లేదు, నేను అస్సలు డబ్బులు ఇవ్వలేదు. నేను మా చెల్లిని లూకా దగ్గరికి పంపించాను. తనకి లూకా దగ్గర ఉంటే మంచి టైం పాస్ అవుతుందని. నువ్వు నన్ను ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో పడేస్తావు నేను ఎప్పుడు ఊహించలేదు తెలుసా. నీకు ఇది నచ్చదని నాకు తెలుసు. ఇప్పుడున్న ఒకే ఒక రేడియో స్టేషన్ ఆ బట్టబోరోడి దగ్గర మాత్రమే ఉంది. వాడు కూడా వస్తున్నాడని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే వచ్చేవాడివా? నిజం చెప్పాలి కదా. అందుకే నీతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎన్నేళ్లు గడిచాయి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలా? ఇది ఎవరికైనా చాలా కష్టమే, కానీ నువ్వు ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఫ్రెండ్స్ని కలపడానికి కాల్స్ డ్రింక్స్ కన్నా పెద్ద పార్టీ ఏముంటుంది చెప్పు?
ఏంటిది? ఒక 18 ఏళ్ల అమ్మాయి కోసం ఇంత రచ్చ అవసరమా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఒకసారి దీన్ని చూసి చెప్పరా. 18 ఫ్రెష్ మీట్ పైగా ఏ సెల్యులైట్ లేదంట. నేను ముసలుడయ్యేంత వరకు ఇది ఇచ్చే సుఖం సరిపోతుంది. అందుకే నేను దాన్ని టైట్గా పట్టుకుందాం అనుకుంటున్నా. మరి దీన్నే మనం జీవించడం అంటారు. ఏమంటావా? టైం అవుతుంది. ఇది ఒక బయోలాజికల్ క్లాక్, తిరుగుతూనే ఉంటుంది. తొందరగా రమ్మని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావరా ముసలుడయ్యాక? చూస్తున్నారా ఈ డ్రగ్ ఒక అమాయకుణ్ణి ఎలా మార్చేసిందో అని? పంది మొహం ఎదవా. పోయి దేంట్లో పడి చావచ్చు కదా నువ్వు నీ వెదవేషాలు. మరి నువ్వు కూడా యూజ్ చేసే ట్రాక్స్ అలాగే ఉంటాయి కదా. నా సెల్ఫీకి ఎన్ని హైయెస్ట్ లైక్స్ వచ్చాయో చూస్తే మీరు ఇలా మాట్లాడరు. చూడు, మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళేమో సెల్ఫీలు పెట్టుకుంటున్నారు. ఏంటి అంతా బానే ఉందా? లేదు. నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా. మరి నువ్వు పిచ్చిదాను కాకపోతే వాడిని ఎందుకు నమ్మట్లేదో చెప్పు. శాండ్రినో, మీ చెల్లి ప్రమాదంలో ఉందంటే ఇదే నన్ను చేసే సహాయం. చూడు, నువ్వు తోడుగా రమ్మన్నా కాబట్టి వచ్చేసాను. కనీసం మనం ఎక్కడున్నాం కూడా తెలియదు. పాపం మన వెనకాల తెరిసా కూడా ఉంది. నువ్వు రమ్మనకపోతే నేను పార్టీలో ఉండేవాడిని. ఇంకెప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్పాలనుకోకు. ఇప్పుడు అర్థమైందా? నేను నిన్ను అభిమానిస్తున్నాను. నీకు తెలుసు నువ్వు చేసే వెద పనులన్నీ కూడా నాకు తెలుసని. అవన్నీ నేనెవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే చిన్న కుర్రోడు వయసులో ఉన్నాడు కదా, ఎందుకు చెప్పడం అని చెప్పలేదు. కానీ నువ్వు నా సహనాన్ని పరీక్షించాలనుకుంటే నిన్ను పూర్తిగా ఆడదానిగా మార్చేస్తాను. అర్థమవుతుందా? ఇంకెప్పుడు అలా చేయకు. నువ్వు చాలా పెద్ద వెదవి, సన్నాసి, దద్దమ్మవి, వేస్ట్ ఫెలో. ఎందుకు పనికిరాని పనికి మల్లవాడివి. నిన్ను క్షమిస్తున్నాను డార్లింగ్. ఇప్పుడు బుర్ర తక్కువడొకడు పారిపోతున్నాడు, వాణ్ణి ఫాలో చెయ్యి. చెప్పింది అర్థమైందా? మర్యాదగా రేడియో ఆఫ్ చెయ్యి, లేదంటే నాకున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. యా, స్టే ట్యూన్. మనమంతా ఇలాగే ఈ రాత్రి కలిసి ముచ్చట్లు చెప్పుకుందాం. ఒక పక్క ఆత్మలు ఆడుతూ పాడుతూ తిరుగుతుంటాయి. ఇంకా మనం మరిన్ని కాల్స్ తీసుకునే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తికి హాయ్ చెప్పాలి. ఆయన ఎవరో కాదు, మా నాన్న. ఆయనకి నేను ఒక రేడియో కొనిచ్చాను కాబట్టి ఇప్పుడు వింటూ ఉంటారు. హాయ్ డాడ్. బహుశా మీకు ఈ చలికాలం రాత్రి అప్పటి రోజుల్ని గుర్తు చేస్తూ ఉండొచ్చు. మన ఫ్యామిలీ
అలానే అప్పటి రోజులు నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. నేను కూడా మీకు గుర్తొస్తే నాకు కాల్ చేయండి. అండ్ నౌ బ్యాక్ టు యూ డియర్ లిజనర్స్. ఎందుకంటే ఈ రాత్రి షో మీకోసం మాత్రమే. దాంతోపాటు నా దగ్గర ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. మనతో పాటు ఈ షోలో డేరాలో ఉండబోతున్నారు. అత్యంత వివాదాస్పదమైన గొంతులో ర్యాప్ వింటూ మన ఫేమ్ హుక్ పేజ్ నుంచి తీసుకున్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవచ్చు. మీ మెసేజెస్ని మీ ఫేవరెట్ ట్రే మీకోసం చదివి వినిపిస్తాడు. ఇప్పుడు ఇక లైన్లో మనతో పాటు మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు. ఇప్పుడు ఆ కాలర్ ఎవరో మనం అందరం కలిసి తెలుసుకుందాం. ఇప్పుడు మాట్లాడేద్దాం. మార్కో, హాయ్ మార్కో, వాట్సాప్. ఇక చూసింది చాలు. రేణి ఎక్కడ? హాలోవిన్ కోసం ఏదో చేస్తారో ఓడబొడుస్తారని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను. కానీ ఇక్కడ చూస్తే ఏమీ జరిగేటట్టు నాకు అనిపించట్లేదు. అవును, కానీ నేను అడిగింది నాకు కావాలి. మీ సొల్లు కౌరులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. మర్యాదగా నేను అడిగింది ఇవ్వలేదంటే కానీ ఇప్పుడు రాణి వచ్చేసావా? నువ్వు మతమందు తీసుకొచ్చావా? నీ వెనకాల ఎవరు ఫాలో అవ్వలేదు కదా? చూసారా ఎవరు వచ్చారో? రాణి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రాత్రి కుమ్మేద్దాం. అంటే నా ఉద్దేశం పార్టీ చేసుకోవడానికి రెడీయా కాదా అని. ఇదిగో సరుకు సరిగ్గా ఉందో లేదో చూసుకో. సరుకు కరెక్ట్గానే ఉంది. పార్టీ మొదలు పెడదాం. ఇంకా తగ్గేదే లేదు. పార్టీ మొదలు పెట్టండి. అమ్మాయిలకి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు. లేదు 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 అంటే మీ టైం వేస్ట్ చేసుకోకండి. లేదు 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 నీ ఇలాంటి వాటి కోసం ఇక్కడికి రాలేదు. ఇంకెందుకు మమ్మల్ని దేనికోసం బుక్ చేసుకున్నారు? దానికోసమే కదా మరి. చూడు నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఎక్స్పీరియన్స్ లేదు నేను వస్తుంది. ఒకరిని ప్రేమిస్తున్నాను. ఎవరొద్దన్నారు? పేకుల్లోతో ప్రేమలో మునిగిపోయి ఉన్నాను. ఓకే, అలా అయితే నువ్వు నాకు తన గురించి చెప్పు. నాకు నచ్చితే వదిలేస్తాను, లేదంటే ఇక నీ పని అయిపోయినట్టే. నువ్వు నా నుంచి అస్సలు తప్పించుకోలేవు. నేను లేదు తను లేదు 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 తను నిజంగా చాలా మంచి అమ్మాయి. అలాగా? అవును అది నిజం. నిజంగా నేను చెప్పేది నమ్ము. ఎలా చెప్పాలి, తను నాపై చూపించే ప్రేమ నాకు చాలా ఇష్టం. ఇంట్రెస్టింగ్.
తన జుట్టు అలా పక్కకి తీస్తుంటే చాలా అందంగా ఉంటుంది. నా మాటలు వినాలనుకున్నప్పుడు తను అలా చేస్తూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తుంటుంది, కానీ తను పక్కకి అస్సలు చూడదు. నేరుగా నా కళ్ళలోకి చూస్తుంటుంది. అలా చూసినప్పుడు నన్ను నేనే మర్చిపోతుంటాను. ఏదో తెలియని మైకంలో పడిపోతుంటాను. అందులోంచి బయటపడడానికి నాకెవరూ సహాయం చేయరు. కానీ నువ్వు ప్రేమలో మునిగిపోయావా? ఏంటి? నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు. నీకేమర్థమైందని? కానీ మీరిద్దరు కలిసి ఉండట్లేదు. ఏంటి? ఒకవేళ కలిసుంటే నువ్విప్పుడు ఇలా మాట్లాడవు. అంటే నీ ఉద్దేశం ఏంటి? కలిసుంటే తన భార్యని ప్రేమించడానా? ఖచ్చితంగా ప్రేమిస్తాడు, కానీ నువ్వు వేరొకతని భార్యని ప్రేమించినట్లు మాట్లాడుతున్నావు. మగాళ్ళని అర్థం చేసుకోవడమే నా పని. అలా అయితేనే నేను వాళ్ళ కోరికల్ని తీర్చేసి సుఖపెట్టగలను. అందులో నేను ఎక్స్పెక్ట్ నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటా. అయితే నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఇంతకీ నువ్వు ప్రేమించే ఆ అమ్మాయి ఎవరు? ఎవరు? విను, నేను చేసే పనికి డబ్బు తీసుకుంటాను. వచ్చాను కాబట్టి నా డబ్బు నాకు ఇచ్చేయాలి, సరేనా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా మాట్లాడుకుందాం, సరేనా? నేను వెళ్ళేటప్పుడు మాత్రం నా డబ్బులు నాకు ఇచ్చేసేయాలి. సరే, కానీ అయితే ఆ యువరాణి ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్కి మెంటలెక్కి ఇక్కడికి వచ్చినట్టుందిరా. ఆ మాట చాలా తప్పురా. నువ్వు అలా అనకూడదు. నువ్వు వెళ్ళి దోకోరా, నేను మేనేజ్ చేస్తానులే. కానీ ప్రాబ్లం ఏమిటదా? నువ్వు వెళ్ళరా. ఓకే. వాడెక్కడున్నాడు? నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? కాదు కాదు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జియాంగి ఎక్కడున్నాడు? నేనే వెళ్ళాలి. మీరు సంప్రదిస్తున్న వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. యువర్ ట్రైయింగ్ దిస్ నెంబర్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. ప్లీజ్ ట్రై అగైన్. నీ ఫోన్ ఒకసారి నాకు ఇవ్వు. ఆ గర్ల్స్ ఎక్కడున్నారో చెప్పు. ఎవరు? ఇది వాడి ఐడియానే కదా? అరే శామ్యుయల్, బ్రోకర్ నయ్యాలా. వాడి గురించి మన ఫస్ట్ డేట్ లోనే చెప్పావు కదా. డార్లింగ్, నువ్వేది మర్చిపోలేదు. ఆ కాల్ గర్ల్స్ అంతా ఎక్కడున్నారు? నీకు ఇది చెప్పాలనుకోలేదు, కానీ ఇది క్యాజువల్ ఫ్రెండ్స్ అండ్ డ్రింక్స్ పార్టీ అంతే. మొత్తం మంది కూడా ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి కండమ్స్ ని చూశాను. అవా? హే, అవి మా కోసం కాదు. నువ్వు హైలో ఉన్నప్పుడు ఏదైనా అలా అనిపించవచ్చు. మేమంతా మంచి ఫ్రెండ్స్. మాకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. సేఫ్టీ విషయంలో మేము చాలా జాగ్రత్తగానే ఉంటాం. అర్థమైందా? నీ సో చెప్పడం ఆపుతావా? ఇక చాలు.
నాకు తెలుసురా, ఎంత ఎదవో నాకు తెలుసురా. ఓరి దేవుడా, ఏంటిదంతా? నువ్వు దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు. అది నీకు వైరస్ అంటించింది. దగ్గరికి రావద్దు, దూరంగా ఉండమన్నాను కదా. తనని ముట్టుకోవద్దు. మీరందరూ కాసేపు ప్రశాంతంగా ఉంటారా? వాడి గురించి అంబులెన్స్ కాల్ చేద్దాం. నువ్వెవరికే కాల్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం మంది ఉంది కదా. ఏం పర్వాలేదు, అదంతా టాయిలెట్ లో పడేద్దాం. అలా చెయ్యొద్దు, నువ్వెవరికే కాల్ చెయ్యొద్దని చెప్తున్నాను కదా. ఒకసారి ఇలా చూడండి, నా దగ్గర కార్ ఉంది, మీరు నాకు సహాయం చేశారంటే వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళ డాడీ కార్లో ఎక్కి కూర్చోడానికి వీల్లేదు. మన కార్ కీస్ తీసుకెళ్తుంది. ఫోన్ చెయ్యి, తొందరగా పోలీసులకు ఫోన్ చెయ్యి, ఇప్పుడు ఎదురుగా. వద్దు, దయచేసి నా మాట ఒకసారి వినండి. నా దగ్గర కార్ ఉంది, నేను వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తాను. నా దగ్గర అంత డబ్బు తీసి ఇటువంటి వాళ్ళు బుక్ చేస్తావా? చంపేస్తాను, వాళ్ళు వదలను, చంపేస్తాను. నువ్వు తాగావు కదా, నిజం చెప్పు, నాకంతా తెలుసు. సరే నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం మాట్లాడుకు ప్లీజ్. నువ్వు మారుతానని నాకు ప్రామిస్ చేసావు, కానీ ఇప్పుడు సరే ఇది కరెక్ట్ టైం కాదు, నేను అర్జెంట్ గా లోకా కాల్ చేయాలి. సరే ఏం చేస్తున్నావు? ఎందుకు అలా ఫోన్ కింద పడేసావు? ఫోన్ నా దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు నువ్వు నా మాట వినాలి, వింటున్నావు, విని తీరతావు. నీకేం తక్కువ చేశాను అసలు నేను? చెప్పు. సరే ప్లీజ్, ఇది సరైన సమయం కాదు, అర్థం చేసుకో, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నీకు అర్థమవుతుందా? నేను నిన్ను నమ్మాను, నిన్ను సపోర్ట్ చేశాను, కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఎందుకు ఇలా చేశావు? అసలే నువ్వు అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. నేనెవ్వరిని నా దగ్గరికి కూడా రానివ్వలేదు. సారా, గ్రూప్ మీటింగ్స్లో మేము నీకు చెప్పిందంతా నిజమే. నువ్వు నిజాన్ని మా నుండి దాయగలవు, కానీ మా కళ్ళ నుంచి నువ్వు తప్పించుకోలేవు. అలాగే పైనుంచి చూసే ఆ దేవుడి దృష్టి నుంచి కూడా నువ్వు తప్పించుకోలేవు. ప్లీజ్ తలుపు తెరవండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని లోపలికి రానివ్వండి, తలుపు తెరవండి, ప్లీజ్ ప్లీజ్ తలుపు తీయండి. ఆ కాల్ గర్ల్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టున్నారు. మమ్మల్ని లోపలికి రానివ్వండి, త్వరగా మమ్మల్ని లోపలికి రానివ్వండి. వినపడుతుందా? మమ్మల్ని దయచేసి తలుపు తీసి లోపలికి రానివ్వండి. వాళ్ళని రానివ్వద్దు. నువ్వేం మాట్లాడకురా. మీరందరూ బాగా గుర్తుంచుకోండి, మనం ఎవరికే కాల్ చేయకూడదు. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. వినపడుతుందా? మమ్మల్ని కాపాడండి ప్లీజ్. మేము మిమ్మల్ని బతిమలాడుకుంటాం, మమ్మల్ని లోపలికి రానివ్వండి. ప్లీజ్ తలుపు తెరవండి. తప్పుకో. మిగతా వాళ్ళెక్కడ? నువ్వు తప్పుకో ముందు. మిగతా వాళ్ళెక్కడ? వాళ్ళు బయటే ఉన్నారు. మీరు అర్జెంట్గా మీ ఫ్రెండ్స్ని బయటికి పంపించేయాలి.
మనం ఇప్పుడు పోలీసులకు కాల్ చేయొచ్చా? ఉదాహరణకు రాలే తోకచుక్కలను పిశాసాలంటారు. రాక్షస రాజు వీటిని పంపుతాడు అంటారు. జీవజాతి సమతుల్యత భూమి మీద ఉన్న జీవాల్ని చంపుతారు. అందుకే ఈరోజు ఏం జరుగుతుందని అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా అదేంటో కనుక్కోవాల్సిందే. అందుకని మనం అందరం కూడా ఏంటి రేడియో జాకి పిచ్చి పెట్టినట్టు నవ్వుతున్నాడు? తప్పుగా అనుకోకండి ప్రొఫెసర్, కొనసాగించండి. అతను నిజంగానే నవ్వుతున్నాడు కదూ. ప్రశాంతంగా ఉండండి ప్రొఫెసర్ వాన్ బాస్టన్. ఎలా ప్రశాంతంగా ఉండాలి? పనికి మళ్ళీ వెధవ నాకు కనపడితే వాడు మొక్క మీద తన్నుతాను. అలా చేస్తేనే ఆ బట్టబుర్ర వెధవకి బుద్ధి కొంచెం వస్తుంది. ప్రశాంతంగా ఉండండి వాన్ బాస్టన్. ఇంకా అక్కడి నుంచి మర్యాద అనేది లేదు. కట్ చెప్పండి, ఇప్పుడు యాడ్స్లోకి వెళ్దాం. అందరిలోనూ మనకున్న మంచి మర్యాద ఈ రోజుతో మట్టి కలిసిపోతుంది. మర్యాద కోల్పోవడం అంటే మనల్ని మనమే అవమానించుకోవడంతో సమానం. అసలు ఇలాంటి కాఫీ ఎవడైనా తాగుతాడంటావా? జీతం ఇవ్వలేదంటే దాని అర్థం పని సరిగా చేయకపోవడం కాదు. నువ్వు చేయాల్సింది ఏదో త్వరగా చేసి వెళ్ళిపో. నాకు చాలా పని ఉంది ఇక్కడ. అడ్డుగా తగలడి చావకు. కాల్ కలవట్లేదు. పోలీస్ స్టేషన్లో నెట్వర్క్ వీక్గా ఉందనుకుంటా. ఇంకోసారి ట్రై చేస్తాను. నీ అబ్బా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండలేను. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. బయటికెళ్ళి చావుతో ఆటలాడుకోవాలా? నా కారు ఉంది, అందరం వెళ్ళిపోవచ్చు. అది తలుచుకుంటే కార్ని కూడా ముక్కలు చేయగలదు. నా కారు ఇప్పుడు గ్యారేజ్ లోనే ఉంది. ఎలా వెళ్ళాలి? గ్యారేజ్ వరకు ఎలా చేరుకుంటాం? సర్వీస్ ఎలివేటర్ ద్వారా. నువ్వు ఒక పని చేయి. లూకా కాల్ చేసి అర్జెంటుగా తను ఎక్కడుందో తెలుసుకో. అసలు తను బ్రతుకుందో లేదో కూడా నాకు ఆశ్చర్యమే. త్వరగా ఫోన్ చేయి. తన ఫోన్ రింగ్ అవ్వట్లేదు. ఇంటి తాళాలన్నీ ఒకే చోట పెట్టి ఉన్నాయి. నాకు తెలిసి కార్ కీస్ కూడా అక్కడే ఉండాలి. నువ్వు వెళ్ళొచ్చి. అది నాకు తెలుసు. అయితే నీకు నేను థ్యాంక్స్ చెప్తానులే. నేను ఎదురు చూడట్లేదు కూడా. సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత తెలపడం నా అలవాటు. చాలా మంచి అలవాటు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ రకంగా మాట్లాడి వాళ్ళందరి దగ్గర మంచోడని పిలిపించుకోవాలనుకోకు. నాకు మండిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. కారు కీస్ ఎక్కడుందో కనిపెట్టి అర్జెంట్గా ఎక్కడి నుంచి మనందరం బయటపడాలి. అర్థమవుతుందా? వాడు ఎక్కడుంటాడు? ఆ లోకాగడ్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడో. ఆ విషయం నీకు తెలుసు? ఏమో నాకు తెలీదు. వాడు ఒక పెద్ద రొమాంటిక్ ఫెలో. అవును, నీకు తెలుసు కదా? అవును. వాడికి నచ్చిన అమ్మాయిని తీసుకుని రొమాంటిక్ ఫైర్ ప్లేస్కి వెళ్ళి ఉంటాడు. కనీసం అమ్మాయికి లీగల్గా ఏజ్ ఉందో లేదో కూడా తెలియదు.
ఆ ఫోటో చూడు. ఆ అమ్మాయి నన్ను చాలా ఇష్టపడుతుంది, కానీ నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు. అందులో నాకు ఏ ప్రాబ్లం లేదు. నీకు ఇష్టమైతే మనం 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకోవచ్చు. లేదు 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 లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు నువ్వు కూడా అంతే ఇష్టం. మన ఇద్దరం ఒకే అమ్మాయిని ఇష్టపడడంలో నాకు ఏ ప్రాబ్లం లేదు. హే, మిమ్మల్ని త్వరగా త్వరగా వెనక్కి వచ్చేయండి, నాకు చాలా భయంగా ఉంది. కాపాడండి, కాపాడండి. త్వరగా రండి. గట్టిగా పట్టుకో. రా, త్వరగా. వాళ్ళు లోపల ఇరుక్కుపోయారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? నా కారులో 5 చోటు ఉంటుంది, తొందరగా బయటికి వెళ్ళిపోదాం రండి. లేదు, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా రండి. వదులు. వద్దు వద్దు, వెళ్ళద్దు. లేదు లేదు, నన్ను క్షమించు, నాకు వెళ్ళడం తప్పట్లేదు. ఆగు. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో, వాళ్ళు తిరిగి వస్తారులే. నన్ను కాపాడండి. ఇది నీ తప్పే, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నిజంగా నన్ను నమ్ముంటే ఇప్పుడు నరకంలో ఇరుక్కునే దానివి కాదు. నీ అనుమానం నీకున్న ఈర్ష వల్లే ఇదంతా. ఈర్ష? నా చేతిని గట్టిగా పట్టుకోగా, అది చాలా నొప్పిగా ఉంది. నా చేతిని నొక్కేస్తున్నావు. ఆగు ఆగు ఆగు. ఓ దేవుడా. హే శామ్యూల్, ప్లీజ్ నా కోసం ఆగు. ప్లీజ్ ప్లీజ్ రాగు. పోరా. సారా, ప్లీజ్ నన్ను కాపాడు. నీకోసం ప్రార్థిస్తాను. నువ్వు మనిషివి కాదు, పోవే పాపిష్రాలా. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడుకు, ఏదో ఒక దారి ఉంటుంది. డార్లింగ్ డార్లింగ్, మనం ఏదో ఒకటి చేయొచ్చు, కానీ మన ఇద్దరం కలిసే చేయాలి. నేను ఇప్పుడు నువ్వు చావాలనుకోవట్లేదు. చాలా ధైర్యంగా ఉండాలి. నువ్వు మంచి అమ్మాయివి.
తీయి తీయి, తలుపు తొందరగా తీయి, తొందరగా తీయి, లోపలికి ఏం చేస్తున్నావు? తీయి. మనకు వేరే దారి లేదు. లేదు లేదు, ఏదో ఒక దారి ఉంటుంది. తీయి, తొందరగా తీయి. నేను చచ్చిపోయేలా ఉన్నాను, తొందరగా తలుపు తీయి. తీయి, తీయి, తొందరగా తలుపు తీయి, తలుపు తీయి. ఇక్కడున్న పిల్లల్ని చూసారా? ఇవి ఎప్పుడు నిష్పక్షపాతంగానే ఉంటాయి. ఏదో వైరాగ్యం చెందినట్టుగానే ఇవి పెడితే తింటాయి, లేదంటే లేదు. ఒక్కొక్కసారి తినడానికి కూడా బద్దకిస్తాయి. మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్. మనం ఏదైతే తోకచెక్కులు రాత్రి పడతాయనుకుంటున్నామో అవి కొన్ని ఇంప్లికేషన్స్ వల్ల తారుమారయ్యాయి. ఇక్కడే కాదు, ప్రపంచమంతా ఇలాగే ఉంది. అందు గురించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని ప్రభుత్వం వారు సూచిస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. డిస్ట్రాక్ట్ అయ్యే ప్రసక్తి అస్సలే లేదు. వినోదంతోనే యుద్ధం కొనసాగిస్తాం. నేను చెప్పే మాటలే మీకు ఆయుధంలో ఉపయోగపడతాయి. కానీ అలాగే రేసటం ఎల్లప్పుడూ లిజనర్స్ వెన్నట్టే ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ పిల్లల గుంపు బాత్రూంలో ఉంటే వాళ్ళ కోసం నేను గత 3 రోజుల నుంచి ఒకటి చేస్తున్నాను. వాళ్ళు ఆ క్యాండీతోనే మొదలు పెట్టొచ్చు, కానీ వాళ్ళకు కూడా నీకు పట్టిన గతే పడుతుందని ఎప్పటికీ మర్చిపోకు. డబ్బులు అడుగుతున్నారు చూడు, మరీ దారుణంగా ఈ రకంగా తయారైపోయింది ఈ లోకం. ఎవరికీ దయాదాక్షిణ్యాలే లేవు. హ్యాపీ హాలోవీన్ డోర్ తీయండి. ఓకే ఓకే, సరిగ్గానే కట్ చేస్తాను, నువ్వేం భయపడకు. ఇద్దరం కలిసే చేద్దాం. కలిసి చేద్దామా?
హే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నా చెల్లి ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది. నేను ఫొటోస్ మరియు జీపీఎస్ లొకేషన్ పంపిస్తా. మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. చూసావు, మనం చావట్లేదు. ఒట్టేసి చెప్తున్నాను. నాకు తెలుసు. వద్దు, నీకంత సీన్ లేదులే, కానీ ముందు ఫొటోస్ సెండ్ చేయి. మీకొకటి చెప్పాలి, ఇది కొంచెం కష్టమైన కాన్సెప్ట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ పని చేసినప్పుడైనా మీ చేతులు తప్పకుండా మురికవుతాయి. మీ ఆశలని కోల్పోకండి. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. నమ్మకంతో ఉండండి. రండి, ఆడండి. వచ్చింది. పద వెళ్దాం. ఏంటి రాకుండా అక్కడే ఆగిపోయావు? చూడు, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. మనం బ్రతకడం కోసం కొన్నిసార్లు ఇలాంటి తప్పులు చేయాల్సి వస్తుంది. బతకాలనే కోరిక మనలోని రాక్షసుల్ని బయటపెడుతుంది. అదే ఆశ మనల్ని రాక్షసులుగా కూడా మార్చేస్తుంది. కానీ మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. లేదు, ఖచ్చితంగా ఏదో దారుంటుంది. మనం కనిపెట్టగలం. మనం కనిపెడుతూ కూర్చుంటే ఆ వచ్చి మనల్ని చంపేస్తాయి. మనం ప్రాణాలతో బయటపడాలంటే ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. మనం బయటపడతామనే నమ్మకం మాత్రం నాకు లేదు. లేదు, ఖచ్చితంగా ఏదో ఒక దారుంటుంది. మనం బయటపడగలం. మనం దాని గురించి ఆలోచించాలి. ఏంటి ఆలోచించి చేసేది? నాకు బతకాలనుంది. మరి తనకు మాత్రం బతకాలని ఉండదా? అలా చేయక తప్పలేదు. అవి తప్పుకున్నాయి. పద, మనం వెళ్దాం. ఇక మనం బయటపడినట్టే. అది సర్లే గాని,
నీకు నా ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో గుర్తుందా? బాగా గుర్తుంది. బ్లూబెర్రీస్ ఇంకా ఇండియాలో దొరికే లవంగాలు. ఆ టైంలో అదే అసలైన జీవితం అనిపించేది. నాకు తెలుసు, నువ్వు ఇష్టంగా తినేదానివి. నాకు బాగా నచ్చేది ఆవకాయ పచ్చడి ఒకటి. నిజంగా అద్భుతం. అందులో వర్స్ట్ విషయాలు ఏంటంటే నీతో కలిసి ఉండడమే. సరే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, కారు తీసుకెళ్తున్నాను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నాకు తెలీదు ఏం చేస్తున్నాను. ప్లీజ్ అలా చెయ్యొద్దు. నేనిప్పుడు చావాలనుకోవట్లేదు. నీకేం కాదు, భయపడకు. ఎందుకంటే నాకు కూతురుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి నేను చెప్పేది విను. ఒకవేళ నాకేదైనా జరిగితే నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటావా? మన ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నావు, నువ్వు నీ కూతుర్ని కలుస్తున్నావు. నేను చేయగలను. నా దగ్గర ఒక కీ ఉంది. నా కూతురు దగ్గర ఒకటి ఉంటుంది. వీటితో సురక్షితమైన ఒక గది తలుపు తెరవచ్చు. అది తనకి తెలుసు. ఒకవేళ తన ప్రమాదంలో ఉండుంటే తను అందులోనే ఉంటుంది. అది కాదు, నువ్వు ఈ తాళం తీసుకో. నేను ఏదో చేస్తాను, నువ్వు మాట్లాడకుండా ఉండు. నేను ప్రాణాలతో బయటపడతానని నాకు నీకేం కాదు, నువ్వు నీ కూతుర్ని చూస్తావు. తనకి సర్వస్వం నేనే. మనం ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. మనం వెళ్ళలేం, మనం ఇరుక్కుపోయాం. మనం విడిపోవాల్సిన సమయం వచ్చింది. దీనమ్మ జీవితం తాళాల చెవులను కథ పెట్టుకోండి. ఏమైనా ఇరుక్కుపోయాం. మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. ఇక్కడికి వచ్చి మనకి ఎవరు సహాయం చేస్తారు? ఎలా బయటపడేది? ఇక మనం బయటికి వెళ్ళం, ఇక్కడే చచ్చిపోవలసిందే. పిచ్చి పట్టిందా? నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? లేదు, ఇలా జరగకూడదు. నువ్వు కళ్ళు తెరు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు.
కట్ చేయాలి. ఎక్కడ కట్ చేయాలో నాకు తెలియట్లేదు. చూసుకొని జాగ్రత్తగా కట్ చేయి. శుభ్రంగా కూర్చొని కట్ చేసుకోవడానికి మన దగ్గర టైం లేదు. అది హాస్పిటల్లో సెట్ చేసుకోవచ్చు. మరి అలా అయితే కట్ చేసినప్పుడు కుట్లు ఎలా వేసుకుంటాం? చేతికి తర్వాత కుట్లు వేసుకోవచ్చు. నా చేతిని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. నువ్వు అంత నమ్మకంగా ఉంటే నీతో ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నువ్వు నన్ను ఇంతే ప్రేమించావా చెప్పు. ఇదంతా నీ తప్పే కాబట్టి నువ్వే అనుభవించు. ఇదంతా నీ కుళ్ళు వల్ల జరుగుతుందే కయ్యాలిదానా. లేదు లేదు. నో.
అమ్మయ్యా, ఎలాగైతే బ్రతికింది. ఎక్కడికో పోయిన ఆత్మలారా, మీ అందరికీ తిరిగి మళ్ళీ స్వాగతం చెప్తున్నాడు మీ అభిమాన రేడియో జాకీ రే. నేను కొనిచ్చిన కొత్త రేడియో పెట్టుకుని వింటున్న మా నాన్నకి మరొక్కసారి హాయ్ చెప్తూ, చెప్పినట్టుగానే మనం చాలా బాగా ఎంజాయ్ చేశాం. కాబట్టి ఇప్పుడు సిండరెల్లా లేటెస్ట్ ఆల్బమ్ గురించి చెప్తాడు. ఏంటి ఆల్బమ్? ఫుట్ స్టెప్స్. పేరు అద్భుతంగా ఉంది. అది చాలా బాగుంటుంది. మాకు వచ్చిన మెసేజ్ చదివి చెప్పు. నీ నెట్వర్క్ ప్రాబ్లం ఫిక్స్ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలరా యదవా? అదేంటో ఫిక్స్ చేయొచ్చు కదా. అది ఆ మెసేజ్ కాదు, ఇది ఇక్కడ ఉంది చూడు. సో ఇప్పుడు ఫెడరికో ఏమంటున్నాడంటే, లాంగ్వేజ్ని సరిగ్గా మాట్లాడకపోవడం కొత్త ఫ్యాషన్గా మారింది. అదే ఇప్పుడు మ్యూజిక్కి కూడా పాకేసింది. బుక్లో రాసే గ్రామరే కరెక్ట్గా లేనప్పుడు భాష ఎలా నేర్చుకుంటారు? అందరూ ఇప్పుడు స్టైలిష్గా హ్యాష్ట్యాగ్స్తో ఇంకా ఎమోజీస్తో. నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తావా? పద్ధతి పాడు లేకుండా ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు గుండుగా? నీ మైదానాన్ని ప్లే గ్రౌండ్గా ఇవ్వచ్చు కదరా. నీలాంటి చదువురాని దద్దమ్మలు ఒక పుస్తకం రాయలేరు, మూవీ తీయలేరు, మ్యూజిక్ కూడా చేయలేరు. నాకు నేనుగా ఎదిగాను, నాకు నచ్చినట్టు చేస్తాను. ఎవరేమనుకుంటే నాకేంటి? 100% నా గురించి నేను నా ఆలోచించుకుంటాను. గురించి అంటున్నావా? ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసేది రైట్ అనిపిస్తుంది. నాకు అంతే. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడరా నాతో. సిండరెల్లాతో ముఖాముఖి చూసుకుందాం రారా. అప్పుడు తెలిసిపోయింది రా ఎవడి సత్తా ఏంటో. నువ్వు రారా. పోరం పోకులు చాలా ఫంగి జఫా ఎర్రిపువా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడరా. ఇలా మెసేజెస్ తో కాదురా. నీలాంటి వాళ్ళని నేను అసలు. అమ్మా ఆన్లైన్లో ఉన్నా, ఇప్పుడు మాట్లాడలేను. నీకు మళ్ళీ కాల్ చేస్తాను నేను. సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. సరే. లేదు లేదు, నాకేమొద్దు ఇప్పుడు. నువ్వు తినేసి పడుకో. సరే సరే సరే, బాయ్. సరే, ఇప్పుడు ఇంకొక మెసేజ్ చూద్దాం. చాలా మంది మ్యూజిక్ అంటే పడి చచ్చిపోతారు, కానీ నువ్వెప్పుడు చస్తావురా బట్టతలోడా? నీ సోది అస్సలు వినలేకపోతున్నా. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. జనం పిచ్చోళ్ళు అయిపోతున్నట్టున్నారు. కాసేపు ఆగుదామా? నాకు మెసేజ్లేం పంపొద్దు. ఇప్పుడు చెప్పండి, మీరేమంటారు? ఇలా చూడు, ప్రపంచం అంతా పిచ్చెక్కిపోతుంది, కానీ నన్ను నమ్ము, ఈ మ్యూజిక్తో దేనైనా మార్చొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. అన్నీ నిజమవుతాయి. అవునే. ఇవన్నీ ఎలా ఉన్నా జనం రోగాలతో, యాక్సిడెంట్స్తో దురదృష్టవశాత్తు చనిపోతారు. వాళ్ళు గనక జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళు చావటం ఖాయం. Come on.
అది చచ్చింది. అది నీటితో కలవకపోయినా నీలం రంగు జాలంతో సంభోగం జరగకపోయినా చచ్చిపోయింది. నువ్వు బాగానే ఉన్నావు కదా? కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇందులో చేయి దూరుతుందో లేదో అనుకున్నాను, కానీ దూరేసింది. నీకు ఓ కూతురు కూడా ఉందన్నావు కదా? అవును, మనం త్వరగా తన దగ్గరికి చేరుకోవాలి. మరి వాళ్ళ నాన్న? నేనిలా చేయడానికి మా ఈ బ్రతుకులకి వాడే కారణం. నాలా నా కూతురు జీవితం కాకూడదనే నేను కష్టపడుతున్నాను. తనని బాగా చూసుకోవాలి. నువ్వు చాలా తెలివైన దానివి. తాను కూడా నీలాగే ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ ఫోటోలో ఉంది తనేనా? ఎవరు? నువ్వు ప్రేమించిన అమ్మాయి. నువ్వు అనుకున్నంత అమాయకురాలేమీ కాదనిపిస్తుంది. తన పేరేంటి? చెప్పాలంటే ఈ రూమ్ తనదే. శామ్యూల్ కూడా ఇందులోనే ఉండేవాడు. తనెప్పుడు శామ్యూల్ గర్ల్ ఫ్రెండ్గానే ఉండేది. నేను మాత్రం తననే ప్రేమించేవాణ్ణి. ప్రేమిస్తూనే ఉంటాను కూడా. నీ ప్రేమ తనకి తెలుసా? యా, నాకు తెలిసి తనకు కూడా తెలుసు అనుకుంటా. కానీ తనెప్పుడు శామ్యూల్ గర్ల్ ఫ్రెండే. కానీ శామ్యూల్ నా ఫ్రెండ్. కొన్ని న్యూరలాజికల్ సమస్యల వల్ల చివర్లో తన కండరాలు పట్టుకోల్పోయింది. తను అసలు కదలలేక ఏ పని చేసుకోలేక చాలా కష్టపడేది. ఆఖరికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా. అలానే మాట్లాడడానికి, తినడానికి కూడా తనకి చాలా కష్టమయ్యేది. తనకి ట్యూబ్ ద్వారానే తినిపించేవారు. తను కదలలేకుండా నరకయాతన అనిపిస్తుండేది. ఒక గ్లాస్ వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది పడేది. తన పేరు గ్విలియా.
మర్యాదగా కారుకి స్విచ్ చేయండి. శామ్యూల్, త్వరగా నా చేతికి చేయండి. మనం కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కారుకి స్విచ్ చేయండి. నమ్మకద్రోహి, ఎంతకాలం నువ్వు నాతో కలిసుంటూ తనని నీతో పాటు తీసుకువెళ్ళిపోయావు. నన్ను మోసం చేశావు. నన్ను మోసం చేసిన నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. వాడికి తెలుసు, వాడికి బాగా తెలుసు. నేను తనని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను. తను కదలేని స్థితిలో ఉంది. కనీసం తను నోరు తెరిచి మాట్లాడలేకపోతుంది. తనేమందంటే జీవితంలో ఎవరి మీద ఆధారపడద్దని చెప్పింది. ఎందుకంటే తను కనీసం ఒక గ్లాసు వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. తను నన్ను చూసిన విధానం బట్టి నాకేమర్థమైందంటే కొన్నిసార్లు సరైన పని చేయాలంటే మన చేతికి మట్టి అంటుకుంటుంది. ఆ మట్టి మన చేతులకి అలానే ఉండిపోతుంది. అదే అప్పుడు నాకు అర్థమైంది. తను నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంది. పద వెళ్దాం.
నీకు తెలిసిన విషయం నాకెందుకు చెప్పలేదు? మరి నువ్వెందుకేమీ చేయలేకపోయావు? ఎందుకంటే తనకు అదే కావాలి కాబట్టి, అదే తను కోరుకుంది కాబట్టి. తను నిన్నే ఎందుకు కావాలనుకుంది, ఎందుకు ప్రేమించింది? తనతో ఉన్న నన్ను వదిలేసి నిన్నెందుకు ప్రేమించింది? నీలో తను ఏం చూసిందో చెప్పరా? ఇంకొకసారి నా గురించి చెడుగా మాట్లాడితే ఆ సిండ్రిలా గాడి చేత తిట్టిస్తాను, జాగ్రత్త. ఎందుకు? నాకు ఏ ఆశ లేదు. తిరిగి మనం మళ్ళీ మామూలు మనుషులుగా ఉండొచ్చు. అది కూడా నువ్వు ఇష్టపడితేనే. తనకు బాగా తెలుసు
నా గురించి తనని నేను ఎంత గాఢంగా ప్రేమించాను. తనని నేను వదులుకోవాలనుకోలేదు. నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకు కూడా తెలుసు. అందుకే తన కోసం నువ్వేదైనా చేస్తావని ప్రేమతో నీ కోసం ఎదురు చూసింది.